హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అంతా? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బయట అయితే అంత లైట్ తీసుకున్నారు. ఏం లే, ఇంత లాంగ్ టైం తర్వాత ఏంటంటే ఇన్ని రోజులు మనతో అవసరం లేదు కాబట్టి బయటకు వచ్చి కూడా అనవసరంగా జనాలను ఏదో ఇబ్బంది పెడుతుంది తప్ప ఉపయోగం లేదని చెప్పి మనతో పని లేనప్పుడు మన పని మనం చూసుకోవడం బెటర్. మన అవసరం వచ్చినప్పుడు మనం ఎలా ఉపయోగపడాలో ఉపయోగపడతాం అంతే. ప్రస్తుతానికైతే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. కానీ ఏంటంటే మిగతా కంట్రీస్లో మళ్ళీ ట్రెండ్ మారుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం అలర్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ లైవ్ ఇస్తున్నాను. మళ్ళీ యూకే, టర్కీ, రష్యా, సింగపూర్ మళ్ళీ చాలా ర్యాపిడ్గా కేసులు లెగుస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు కేసులు తగ్గిపోయాయని చెప్పి చాలా లైట్ తీసుకుంటున్నారు. మనం ఫస్ట్ వేవ్ తర్వాత కూడా ఇంతే లైట్ తీసుకొని సినిమాల్లో ఓపెన్ చేసాం, ఎలక్షన్లు చేసాం, రకరకాలు చేసిన తర్వాత సెకండ్ వేవ్లో బాగా ఎఫెక్ట్ అయ్యాం. ఫస్ట్ వేవ్ తర్వాత గ్యాప్లో సెకండ్ వేవ్ అప్పుడు ఎంత లైట్ తీసుకున్నారో అంతకి డబుల్ లైట్ తీసుకుంటున్నారు ఈసారి. కాబట్టి కొంతలో కొంత జాగ్రత్తగా ఉండటం బెటరు. ఆల్రెడీ గవర్నమెంట్స్ అయితే సినిమా హాల్లో ఫుల్ 4 షోస్ కూడా ఓపెన్ చేసేస్తున్నాయి. ఫుల్ కెపాసిటీకి కూడా ఓపెన్ చేస్తారు, అన్నీ ఓపెన్ చేస్తారు. ఏమన్నంటే 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ సంబరాల్లో ఉన్నారు ఇవాళ. కానీ జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉంది. స్పెసిఫిక్గా ఏంటంటే చేసిన వ్యాక్సినేషన్ అంతా కూడా ఎడ్నో వైరస్ వెక్టార్తో, మ్యాక్సిమం పర్సంటేజ్ ఎడ్నో వైరస్ వెక్టార్తో చేశారు. ఈరోజు ఎడ్నో వైరస్ వెక్టార్ ఎక్కువగా వాడుతున్నటువంటి ఇంగ్లాండ్లో వేవ్ సేమ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎడ్నో వైరస్, రష్యాలో వేవ్ ఉంది. మన దగ్గర కూడా మ్యాక్సిమం ఎడ్నో వైరస్ వెక్టార్తోనే వ్యాక్సినేషన్ జరిగింది. వాటి ఎఫికసీలు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓన్లీ వ్యాక్సిన్ మీదే డిపెండెన్సీ అయ్యి లైట్ తీసుకొని వ్యాక్సిన్ డబుల్ డోస్ చేసుకున్నాం ఇంక మాకేం కాదు అనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వ్యాక్సినేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా జాగ్రత్తలు అయితే వదిలిపెట్టద్దు. జాగ్రత్తలు మీద కంపల్సరీ మ్యాక్సిమం ఉండండి. అయిపోలేదు, కోవిడ్ అయిపోలేదు. రీసెంట్ స్టడీలు కూడా కోవిడ్కి హెడ్ ఇమ్యూనిటీ కానీ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ కానీ 100% దాని నుంచి బయటపడేయలేవు అని చెప్పి స్టడీస్ వస్తున్నాయి. నిన్న ఢిల్లీ సంబంధించిన ఐజీఐబీ స్టడీ అయినా కేంబ్రిడ్జ్ స్టడీ అయినా కోవిడ్కి హెడ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు అనే చెప్తున్నాయి. అది న్యాచురల్ ఇన్ఫెక్షన్తో అయినా వ్యాక్సినేషన్తో అయినా
కొంతవరకు ప్రొడక్షన్ ఉంటుందని చెప్తున్నారు తప్ప కోవిడ్ రాకుండా వ్యాక్సినేషన్ ఆపుతుంది అనేది మటుకు లేదు. అది మటుకు మైండ్లో పెట్టుకోండి. దానికి సొల్యూషన్ వచ్చే వరకు కూడా అది పాండమిక్ ఎండమిక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వైరస్ మనతో పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వీటి వల్ల ఇది అంతం అవ్వదు. ఇది అంతం అవ్వాలి అంటే డ్రగ్ రావాలి, యాంటీవైరల్ డ్రగ్ అన్నా రావాలి, ఇన్హిబిటార్లు రావాలి స్పెసిఫిక్గా. ఎందుకంటే మనం వేరే స్టేజ్కి వెళ్ళిపోయాం. దీన్ని ఏంటంటే అట్లీస్ట్ జీరో కోవిడ్ అని చెప్పి ట్రై చేస్తాయి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా. వాళ్ళు ట్రై చేసి కూడా ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్కి మనం కారణం అయ్యాం. మనం అంటే మనలాంటి కంట్రీస్ వాళ్ళు ట్రై చేసినప్పటికి కూడా. ఎందుకంటే ఈరోజు ఏంటంటే ఆ రోజుల్లో జీరో కోవిడ్ అందరూ ట్రై చేస్తుంటే అట్లీస్ట్ కోవిడ్ అంతమైపోయేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కోవిడ్ జూనోటిక్ రిజర్వాయర్స్లోకి వెళ్ళిపోయి భద్రంగా దాని యొక్క బ్లడ్ బ్యాంకుల్లాగా వైరస్ బ్యాంకులు ఏర్పాటు చేసేసుకుంది, జూనోటిక్స్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రకరకాలుగా ఈవెన్ దుప్పుల్లో వచ్చింది, పులుల్లో వచ్చింది, పిల్లుల్లో వచ్చింది, ర్యాట్స్లో వచ్చింది, హ్యామ్స్టర్స్, వీటన్నిటిలో ముంగీసల్లో, మింకుల్లో వచ్చింది. వీటన్నిటిలో ఒకవేళ మనుషుల్లో నుంచి ట్రాన్స్మిషన్ ఆగిన జూనోటిక్స్లో మనుషుల్ని టెస్ట్ చేసి ఉందో లేదో చెప్పడం కష్టం ఎంతమందిని. అటువంటిది జూనోటిక్స్లో కూడా అది ఉందా లేదా ఇంకా భద్రంగా అనేది చూడటం కష్టం. కాబట్టి ఎప్పుడైతే దాని ట్రాన్స్ఫర్ అయిపోయిందో వాటి మూలాలు కొనసాగుతూనే ఉంటాయి. ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే థెరపాటిక్ డెవలప్ చేసుకోవాలి. మనం థెరపాటిక్ డెవలప్ చేసుకుంటేనే అట్లీస్ట్ ఓకే ఎండమిక్గా మారుతుంది. థెరపాటిక్ డెవలప్ అవ్వకుండా ఎండమిక్ అయిపోయింది, పాండమిక్ నుంచి ఎండమిక్లోకి వచ్చాము అని చెప్పే ప్రకటనల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్టిల్ మనం స్క్వేర్ వన్లోనే ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వరకు ట్రీట్మెంట్ లేని రోగంలాగే ఉంది. డెంగ్యూ ఎలాగుందో కోవిడ్ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఇటు ఢిల్లీ కానీ లేకపోతే మన స్టేట్స్ కానీ డెంగ్యూ కూడా వచ్చింది. డెంగ్యూలో ఎనదర్ సీరో టైపు. ఇక్కడ ఏంటంటే డెంగ్యూ ఒక రకం వస్తే సరే అటు ఇటు అయి ప్లేట్లెట్ తగ్గిపోయి మళ్ళీ అట్లా బయటపడతాం. కానీ ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యి రెండోసారి వేరే సీరో టైప్ కానీ ఎఫెక్ట్ అయితే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటారు. అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో బాగా సీరియస్ అవుతుంది డెంగ్యూ రెండో సీరో టైప్ అటాక్ అయితే. ఎందుకంటే మనకు వచ్చిన పాత దానికి వచ్చిన యాంటీబాడీలే రెండోసారి వచ్చిన సీరో టైపు డిసీజ్ ఎన్హాన్స్మెంట్కి యాంటీబాడీ బ్రిడ్జ్లో ఉపయోగపడుతుంది. అందుకే కోవిడ్లో కూడా అటువంటి మెకానిజం వస్తుందేమో, యాంటీబాడీ ఎదురు తిరిగితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మనం ఫస్ట్ నుంచి కూడా కొంచెం వ్యాక్సినేషన్ అంటే ఇది తేలిందాకా వ్యాక్సిన్ చేయించుకోవాలో వద్దా లేదా అనేది మనం అప్పుడు ఆలోచిద్దాంలే అని చెప్పి మనం లీస్ట్ ప్రయారిటీ వ్యాక్సినేషన్కి స్పెసిఫిక్గా మా తరపు నుంచి ఇచ్చింది అందుకు కాదు. ఇప్పుడు ఏంటంటే సేమ్ డెంగ్యూ కూడా ఇక్కడ ప్యాథటిక్ ఏంటంటే డెంగ్యూ కోవిడ్ కలిసి వస్తున్నాయి. అటు డెంగ్యూకి డిఫరెంట్ ట్రీట్మెంటు, కోవిడ్కి డిఫరెంట్ ట్రీట్మెంటు. దీనికి అది చేసిన ఇబ్బంది, దానికి ఇది చేసిన ఇబ్బంది. అటువంటి సఫరింగ్లు వస్తున్నాయి. రెండోది 2 సీరోటైప్స్ తిరుగుతూ ఉంటే డెంగ్యూ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. స్పెసిఫిక్గా ఇవాళ నేను ఇచ్చేది ఏంటంటే ఈ కోవిడ్ డెంగ్యూ కన్ఫ్యూజన్ తర్వాత ఇవాళ కూడా నేను పోస్టింగ్ ఇచ్చాను ఒకటి. ఈ బ్లడ్ థిన్నర్స్ అవుట్ పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిషన్ కాకుండా అవుట్ పేషెంట్స్ ఇనిషియల్ స్టేజ్ నుంచే ఈ బ్లడ్ క్లాట్ అయితే కోవిడ్లో ప్రాబ్లం అవుతుందంట అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడుతూ వచ్చేవాళ్ళు. చాలామంది డాక్టర్స్ కూడా చూసాం ముందుగానే వాడి ఆ తర్వాత అది డెంగ్యూ అవడం వల్ల చనిపోయిన కేసులు కూడా మన స్టేట్స్లో డాక్టర్స్లోనే చూసాం. కాబట్టి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే మైల్డ్ కేసులకి కోవిడ్లో బ్లడ్ థిన్నర్స్ వాడినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి ఈరోజు కూడా స్టడీ వచ్చింది. రెండోది మనకి అవతల పక్క డెంగ్యూ కూడా థ్రెట్గా ఉంది కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో అది డెంగ్యూనా కోవిడా తర్వాత సంగతి. హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి డాక్టరు అది డెంగ్యూనో కోవిడో తేల్చుకునేంత వరకు బ్లడ్ థిన్నర్స్ మటుకు లైక్ యాస్పిరిన్ కానీ లేకపోతే ఈ ఎపిక్స్ బ్యాన్ కానీ ఎనాక్స్పెరలిన్ అంటారు, ఇటువంటి బ్లడ్ థిన్నర్స్ ఏవి వాడకండి. స్పెసిఫిక్గా ఏంటంటే ఈ ఒబేస్ పీపుల్లో కూడా ఇదివరకు కొంతమందిని ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వాడమని చెప్పారు, ఫెనోఫిబ్రేట్లు ఇట్లాంటివి. అవి కూడా ఎందుకంటే డెంగ్యూలో ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఒకవేళ అది డెంగ్యూనో ఇదో కన్ఫర్మ్ అవ్వకుండానే చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి పూర్తిగా ఇదో తేలే వరకు, ఎందుకంటే సివియర్ కేసుల్లో కోవిడ్ సివియర్ కేసుల్లోనే బ్లడ్ థిన్నర్స్ అవసరం అవుతాయి అని చెప్పి అట్లీస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ ఫీల్ అవుతారు. మనం అంటే అసలు ఇంకా ఎగనెస్ట్గా విటమిన్ కేతో వెళ్తాం, పొమోగ్రానేట్తో వెళ్తాం. సరే, మంద ఫాలో అయ్యే వాళ్ళకంటే ఆ ఇబ్బంది లేదు, కానీ మిగతా డాక్టర్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా బ్లడ్ థిన్నర్స్ మటుకు ఇంటికాడు ఉండి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే డెంగ్యూ కలిసి ఇది కలిసి తిరుగుతున్నాయి కాబట్టి ఏదో కన్ఫర్మ్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ వాడకండి, ఇంటికాడు బ్లడ్ థిన్నర్స్ వాడకండి. రెండోది, ఒకవేళ కోవిడ్ అయినా ఎర్లీ బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి స్టడీస్ వచ్చాయి కాబట్టి ఉపయోగం లేనిది ఒకవేళ ఏమాత్రం డెంగ్యూ కలిసి వచ్చింది అంటే ప్రాణాంతకం కాబట్టి ఎందుకు వాడాలి బ్లడ్ థిన్నర్స్ ఇంటి దగ్గర. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ మటుకు ఈ వాట్సాప్ యూనివర్సిటీలోనూ వీటిలోనూ చూసి బ్లడ్ థిన్నర్స్ మటుకు వాడవద్దు. ఎందుకంటే మనం ఇక నుంచి కోవిడ్తో డెంగ్యూతో రెండిటితో కలిసి సాగించాలి జీవనం, తప్పదు. కోవిడ్కి ఈ ఇన్హిబిటర్లు కానీ ఈ థెరపాటిక్స్ డెవలప్ అయ్యేంత వరకు కంపల్సరీ ఈ జాగ్రత్త అయితే ఉండాల్సిందే. ఎవరైనా అయిపోయింది కోవిడ్ అంటే ఒట్టి మాటలు, ఒట్టి మాటలు. రెండోది, థర్డ్ వేవ్ మీద మీ ప్రొడిక్షన్స్ ఏమైపోయాయి సార్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి వచ్చిన స్టడీస్ ప్రకారం ఏంటంటే మే నుంచి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3, డెల్టా 4లు తిరిగాయి. AY1, AY2, AY3, AY4లు అంటారు. ఇవి తిరిగాయి ప్రిడామినెంట్గా డెల్టా 1, డెల్టా 2 తిరిగాయి. వీటిల్లో నుంచి వీటికి ఆల్రెడీ మ్యాక్సిమం చాలా స్పీడ్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది మేలో వచ్చినా కానీ. ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వేరియంట్ వస్తే సేమ్ వేరియంట్ మళ్ళీ మనని ఇన్ఫెక్ట్ చేయలేదు. దానికి ఆల్రెడీ యాంటీబాడీలు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరినీ డెల్టా కొట్టేసింది కాబట్టి మళ్ళీ కొత్త మ్యుటేషన్ వచ్చేంత వరకు కూడా ఆ వేరియంట్కి మనకి హెడ్ ఇమ్యూనిటీ వస్తుంది. టోటల్ వైరస్కి కోవిడ్కి హెడ్ ఇమ్యూనిటీ ఎప్పటికీ రాదు, ఓన్లీ వేరియంట్కి హెడ్ ఇమ్యూనిటీ వస్తుంది. మనం డెల్టాకి హెడ్ ఇమ్యూనిటీ వచ్చింది. సెకండ్ వేవ్లో కేరళ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి డెల్టా నుంచి హెడ్ ఇమ్యూనిటీ లేదు కాబట్టి వాళ్ళు మనం సఫర్ అయ్యారు. కానీ మిగతా స్టేట్లు ఆల్రెడీ మహారాష్ట్ర దగ్గరలో ఉన్న స్టేట్లన్నీ కూడా డెల్టా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెడ్ ఇమ్యూనిటీ ఉంది. మళ్ళీ డెల్టాలో ఆ వచ్చిన యాంటీబాడీ ఎస్కేప్ మ్యూటేషన్లు వచ్చేంత వరకు కూడా మనం సేఫే. కొత్త మ్యూటేషన్ వచ్చే వరకు సేఫే. ఇప్పుడు AY42 అంటున్నారు, బట్ AY42 ఏదైతే యూకేలో AY42 ప్రిడామినెంట్గా పెరుగుతుంది ప్రివలెన్స్, AY42లో ఉన్నటువంటి A222V మ్యూటేషన్ కూడా మన ఈ డెల్టా 2లో ఉంది. కాబట్టి AY42 కూడా మేబీ వీఆర్ ఇమ్యూన్ అనుకుంటున్నాను. మళ్ళీ దాంట్లో కొత్త మ్యూటేషన్లు ఏమన్నా వేరే అదర్ మ్యూటేషన్లు వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చేమో కానీ A222V కూడా వీఆర్ ఇమ్యూన్ అనుకుంటున్నాం. ఇండియన్స్ అయితే ఇమ్యూన్ అనుకుంటున్నాం. కాబట్టి డిలే అవ్వచ్చు. అట్లా అని చెప్పి జీనోమ్ సీక్వెన్సింగ్ ఎక్కువ జరగట్లేదు కాబట్టి ఇప్పటికి కూడా చెప్పలేం ఎక్కడ ఎప్పుడు కొత్త మ్యూటేషన్ వస్తుంది. అది మళ్ళీ ఎందుకంటే ఈ ప్రతిసారి ట్రాన్స్మిటబిలిటీ పెంచుకుంటుంది అది స్పీడ్. కాబట్టి పుట్టింది అంటే చాలా స్పీడ్గా కమ్మేస్తుంది.
కాబట్టి జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే మందు ఇంకా రాలేదు. వ్యాక్సిన్ వేయించుకున్నందువల్ల మనకు కోవిడ్ రాదు అనేది భ్రమాన్ని తేలిపోయింది. మీరు ఏ వ్యాక్సిన్ చేయించుకున్నా, ఎన్ని డోసులు చేయించుకున్నా, ఎన్ని బూస్టర్ డోసులు చేయించుకున్నా కోవిడ్ రావటం అయితే కన్ఫామ్. ఏదో హాస్పిటలైజేషన్, డెత్స్ తక్కువ ఉంటాయని చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. 100 కోట్ల సంబరాల్లో ఉన్నారు. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. వ్యాక్సినేషన్ వల్ల బయటపడిపోయామనేది లేదు. వీఆర్ ఇమ్యూన్ టు డెల్టా 1, డెల్టా 2. ఆ సేమ్ లీనేజ్లో వచ్చే వాటికి మనకు ఆల్రెడీ యాంటీబాడీలు ఉన్నాయి కాబట్టి సేమ్ లీనేజ్తో వచ్చే వాటికి వచ్చినా కొట్టేస్తాయి ఈ యాంటీబాడీలు, దాన్ని ఈక్వలెంట్ వ్యాక్సిన్ లాగా. కానీ మ్యుటేషన్ వస్తే మటుకు ఈ యాంటీబాడీలు పనిచేయవు. ఆ మ్యుటేషన్లని రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఎస్కేప్ మ్యుటేషన్లు వచ్చింది అంటే వేవ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి థెరపాటిక్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. పోన్ వైరస్ బలపడుతుంది, అది మటు కన్ఫామ్. వైరస్ బలపడుతుంది, అందుకే వ్యాక్సిన్ ఎఫికసీలు పడిపోతున్నాయి. బలపడుతుంది కాబట్టి ఎఫికసీలు పడిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగానే ఉండాల్సిందే. మందు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు వరకు ఉన్న మ్యుటేషన్ వరకు మన ప్రోటోకాల్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాతది నడుస్తుంది. ఇబ్బంది ఏం లేదు. పాతది ప్రూవెన్ నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనం ఇదివరకు ఇట్లాగా వ్యాస్ట్ సర్వీస్ అయితే చేయట్లేదు. మ్యాక్సిమం ఎస్ఎంఎస్ పెట్టిన వాళ్ళకి, మ్యాక్సిమం పీపుల్కి అయితే మనం వీలైనంత వరకు అవైలబుల్ ఉన్న వాలంటీర్లతో మ్యాక్సిమం గైడ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో వ్యాస్ట్గా అయితే చేయట్లేదు. ఓకేనా? అయితే కొంచెం జాగ్రత్త పడండి. కంక్లూజన్ ఏంటంటే, కేసులు తగ్గిపోయాయి కదా అని చెప్పి లీనియన్స్ తీసుకోవద్దు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండండి. ఏమన్నా డౌట్ ఉంటే టెస్టింగ్కి వెళ్ళండి. లైట్ అయితే తీసుకోవద్దు. కోవిడ్ వదిలైతే వెళ్ళిపోలేదు, ఉంది. ఓకే, జస్ట్ చిన్న అలర్ట్ ఇద్దామని అంతే. కొంచెం జాగ్రత్త పడండి. భయపిద్దామని ఏం కాదు, అలర్ట్. ఓకే, పాత ప్రోటోకాల్ పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కిడ్స్ ఇంకా స్కూల్కి మటుకు ఈ మంత్ ఎండ్ దాకా చూడండి. మంత్ ఎండ్ తర్వాత స్టేబుల్గానే ఉంటే స్కూల్స్కి పంపించండి. ఎందుకంటే ఎన్ని రోజులని ఇంట్లో పెట్టి కూర్చుంటాం. పంపించండి. అన్ని ఇబ్బంది ఉంటే చూద్దాం, ఇబ్బంది. ఈ 1 వీక్ ఆగి మంత్ ఎండ్ నుంచి పంపించండి, కేసులు పెరగకపోతే. డెంగ్యూకి ఏం లేదండి. డెంగ్యూకి ఒకటి సీరోటైప్ మారింది కాబట్టి స్పెసిఫిక్గా ప్యూర్లీ డాక్టర్ల ట్రీట్మెంట్ మీద డిపెండ్ అవడం కంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, సీరోటైప్ మారింది కాబట్టి ఆల్రెడీ ఒక సీరోటైప్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు కాబట్టి కొత్త సీరోటైప్ ఇన్ఫెక్ట్ అయితే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే వచ్చిన యాంటీబాడీ వైరల్ క్లియర్ చేయకపోగా ఇంకా వైరస్ పెరగడానికి, రిప్లికేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే, స్పెసిఫిక్గా ఈ సీరోటైప్ మారినప్పుడు థాయిలాండ్ కానీ శ్రీలంకన్ స్టడీస్ కానీ చెప్పేది ఏంటంటే, అది ఈవెన్ సింగిల్ డెన్ 1 అయినా డెన్ 2 అయినా ఏదైనా పపాయ
బొప్పాయి సప్లిమెంట్స్ మ్యాండేటరీగా తీసుకోండి. బొప్పాయి సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోండి. అది బొప్పాయి ఆకు రసం చేసుకొని తాగుతారా, లేకపోతే ఆల్రెడీ క్యాల్సిన పపాయ సప్లిమెంట్స్ డైరెక్ట్ మనకి దొరుకుతున్నాయి, మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి. మిగతాది ఏది ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా కంపల్సరీ క్యాల్సిన పపాయ బొప్పాయి సప్లిమెంట్స్ కంపల్సరీ వాడండి. డెంగ్యూ అయితే ఎప్పుడైతే మీరు పపాయ సప్లిమెంట్స్ వాడారో, పపాయాకి ఉన్నటువంటి స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే, ఈ పపాయ అనే ఎంజైమ్ని యాంటీబాడీని బ్రేక్ చేయడానికి కూడా వాడతారు. యాంటీబాడీ ఎఫ్ఐ ఎఫ్సి 2 పార్ట్స్ 2 రీజియన్స్గా ఉంటుంది. ఎక్కడైనా సపరేట్గా ఈ యాంటీబాడీని ఈ రీజియన్స్ కట్ చేయడానికి పపాయ నన్ను ఎంజైమ్ వాడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే పపాయ తీసుకుంటామో యాంటీబాడీ ఈ ఎఫ్సి రీజియన్ వైరస్కి అంటుకుంటుంది, ఎఫ్ఐ రీజియన్ మన సెల్స్కి అంటుకొని ఇది బ్రిడ్జ్గా మారి వైరస్ ఆ యాంటీబాడీ త్రూ మన మ్యాక్రోఫేజుల్లోకి వీటిలోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పపాయ యూజ్ చేశారో ఈ రెండింటికి ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేస్తుంది పపాయ. కట్ చేసినప్పుడు ఎంట్రీ అవ్వడం ఇబ్బంది. ఆ రకంగా కూడా డెంగ్యూ ఎంట్రీని ఆపచ్చు మ్యాక్రోఫేజుల్లోకి, వీటిలోకి ఎఫ్సి రిసెప్టర్లు ఏటి మీద ఉంటాయో వాటికి అటాచ్ అవ్వకుండా కంట్రోల్ చేసి డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఏంటంటే బొప్పాయి సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోండి. అది మూఢనమ్మకం కాదు. థాయిలాండ్లో కానీ శ్రీలంకన్లో కానీ సైంటిఫికల్లీ ప్రూవెన్ రీసెర్చ్, ప్లేట్లెట్లు పెరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. అట్లాగే ఈ యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్స్ ఏడీఈ నుంచి బయటపడటానికి పపాయ హెల్ప్ అవుతుంది. సైంటిఫికల్లీ ప్రూవెన్ అది. కాబట్టి ప్లేట్లెట్లు ఎక్కించుకోవడం ఎమ్మట తిరిగినా, మీరు ప్లేట్లెట్లు ఎక్కించుకున్న ఏడీ యాక్టివేట్ అయితే మళ్ళీ మింగేస్తుంది. ఎన్ని ప్లేట్లెట్లు ఎక్కించుకున్నా మింగేస్తుంది, మళ్ళీ వాటిని కూడా మింగేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇటు ప్లేట్లెట్లు ఇంప్రూవ్ అవ్వడానికి, ప్రొడక్షన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఏడీ ఆపటానికి కూడా, ఈ యాంటీబాడీని బ్రేక్ చేయడానికి కూడా పపాయ ఉపయోగపడుతుంది. కాబట్టి పపాయ సప్లిమెంట్స్ డెంగ్యూకి కంపల్సరీ వాడండి. పపాయ డోసేజు మీకు మెడికల్ షాప్లో ఆ కంపెనీని బట్టి ఇస్తారండి. ఎందుకంటే పర్సంటేజ్లు ఉంటాయి దాంట్లో. అక్కడ మీకు మెడికల్ షాప్ కూడా చెప్పేస్తాడు డైలీ ఎన్ని వాడాలని. ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్, డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లు ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్గా జనరల్గా 1100 mg ఉంటాయి. పొద్దున ఒకటి, సాయంత్రం నైట్ ఒకటి. ఇంకా లైవ్లు ఎక్కువ పెట్టట్లేదని ఏం ఫీల్ అవ్వకండి. నా అవసరం రాకూడదు జనాలకి. వచ్చింది అంటే నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే, నెక్స్ట్ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్లు వచ్చాయి కానీ నిలబడలేదండి. ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ లేవు వాటికి. 519 అని, 621 అని వచ్చాయి కానీ ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ లేకుండా పోవడం వల్ల వ్యాపించలేదు అవి. ఇక్కడ ఏంటంటే మీకు వేరియంట్ ఆఫ్
కన్సర్న్స్ అవ్వాలి అంటే ఒకటి లెథాలిటీ ఉండాలి, ఇన్ఫెక్టివిటీ పెరగాలి, అట్లా ట్రాన్స్మిటబిలిటీ కూడా ఉండాలి. దానికి ట్రాన్స్మిటబిలిటీ లేకపోయినా కానీ అది ఎక్కువ వ్యాపించలేదు కాబట్టి ఆ కొంతలో కొంత కంట్రోల్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే లేవు, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లే ఉన్నాయి. కొత్త కన్సర్న్లు రాలేదు, డెల్టాని మించిన కన్సర్న్లు అయితే రాలేదు. అట్లా అని చెప్పి లైట్ తీసుకుంటే ఇబ్బంది. కాకపోతే కన్సర్న్లు మటుకు ఇక నుంచి డెల్టా లీనేజ్లో నుంచే వస్తాయి. డెల్టా నుంచి డెల్టా యాంటీబాడీ ఎస్కేప్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ డెల్టాకి రావాల్సినంత మందికి వచ్చేసింది. అది హెడ్ ఇమ్యూనిటీ ఉంది దానికి, డెల్టాకు ఉంది. స్పెసిఫిక్గా డెల్టా 1 డెల్టా 2కి AY1 AY2 అనొచ్చు. కానీ వాటికి ఎస్కేప్ వచ్చేది వస్తే అది కూడా ఇట్లోనే వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే డెల్టాలో ఇప్పుడు 33 పైన వచ్చే రకాలు. అయితే డెల్టా 1 డెల్టా 2ని ఎస్కేప్ అయ్యే ఇంకా రాలేదు. AY42 అంటున్నారు, కానీ AY42లో కూడా A3BT ఉంది కాబట్టి అది కూడా ఎస్కేప్ అవ్వకపోవచ్చు అనేది నా ఇంటర్ప్రిటేషన్. పపాయ సప్లిమెంట్స్ ముందు జాగ్రత్త వద్దండి. లెవటాక్సీ ఎక్కువ రోజులు వాడితే, ఓన్లీ ఆ డెంగ్యూ వచ్చినప్పుడు వాడితే సరిపోదు. అది ప్లేట్లెట్లు 150,000 డౌన్ కంటే డౌన్ అయితేనే పపాయ సప్లిమెంట్ స్టార్ట్ చేసుకోండి. ప్లేట్లెట్లు మటుకు డైలీ మానిటర్ చేసుకుంటాం కదా డెంగ్యూ వస్తే. ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఎవరైనా కూడా ఈ పండక్కి ఎక్కువ ఇంటర్మిక్సింగ్ అయింది కాబట్టి ఈ 10 days వెయిట్ చేయండి. 10 daysలో ఏం తేడా లేదు అనుకుంటే మటుకు పంపించండి, ఇబ్బంది లేదు. ఓకే గైస్, అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, అవసరం అయితే లవ్ పెడదాం. ప్రస్తుతానికైతే కొత్త చేంజెస్ ఏం లేవు. అయితే కొంచెం ఆ 4 కంట్రీలు కొంచెం తేడాలో వెళ్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి అంతే. ఓకే, ఫైన్, బాయ్.